విజయవాడలో ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు సన్మానం జరిగింది. స్థానిక రోటరీ క్లబ్ బాలుకి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చింది. ఈ సందర్భంగా తెలుగు సినీ ఇండస్ట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు బాలు. భాషపై తెలుగు వాళ్లకు అంకిత భావం లేదని మండిపడ్డారు. తెలుగు సినిమా ఇండస్ట్రీపై హాట్ కామెంట్స్ చేశారు ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. భాష పట్ల అంకిత భావం లేని వాళ్లు తెలుగు వాళ్లన్నారు. డైరెక్టర్లు, సినిమా వాళ్లు తమకు తోచినట్లు సినిమా తీసి జనం ఇదే కోరుకుంటున్నారని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనం కోరుకుంటున్నారనేది బ్యాలెట్ పెట్టి అడిగారా లేక ఇంటింటికి వెళ్లి అభిప్రాయ సేకరణ చేశారా అని ప్రశ్నించారు. తమకు నచ్చకపోతే చిన్న విషయాలకే జెండాలు పట్టుకొని రోడ్లపైకి వచ్చేవారు తమకి నచ్చని సినిమాలు, పాటలపై ఎందుకు మాట్లాడడం లేదన్నారు. జనం చెప్పనంత వరకు ఇలాంటి వాటికి అడ్డుకట్ట పడదన్నారు. తమకి సినిమా కానీ, పాట కానీ నచ్చలేదనే విషయాన్ని ఏకకంఠంతో చెబితేనే దర్శకుల్లో మార్పు వస్తుందన్నారు. జనం కోరుకుంటున్నారన్నది ఏమన్నా బ్యాలెట్ పెట్టి అడిగారా ఎవరైనా, లేకపోతే ఇంటింటికి వెళ్ళి అభిప్రాయ సేకరణ చేశారా? ఎవరూ చేయలేదు. మనం ఇవ్వగా ఇంకేం దొరకదు కాబట్టి ఈ బురదలో నుంచి ఇంకేం దొరుకుతుందో అదే బెస్ట్ అని తీసుకుంటారు ఎవరైనా. నేను మిగతా అన్ని భాషల్లో పాడుతున్నాను కాబట్టి ముఖ్యంగా దక్షిణాదికి వస్తే తమ భాష పట్ల చాలా ఎవరో ఒకరిద్దరు మాట్లాడుతుంటే చప్పట్లు కొడతారు తప్ప ఏమాత్రం కూడా అంకిత భావం లేని వాళ్ళు తెలుగు వాళ్ళు. ప్లీజ్ యాక్సెప్ట్ దిస్. అడ్డగోలు సినిమాలు తీస్తూ నేషనల్ అవార్డులు రావడం లేదంటే ఎలా అన్నారు బాలు. డబ్బులు కావాలంటే కమర్షియల్ సినిమాలే చేయండి, అవార్డులు రావడం లేదంటూ కామెంట్స్ చేయరాదని సూచించారు. ఇతర భాషల్లో సినిమాలకే అవార్డులు ఎందుకు వస్తున్నాయి, ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. మనకు రావడం లేదంటే మనం ఏ స్థాయిలో తీస్తున్నామో ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలని చెప్పారు. సినీ నటులు ఏడాదికి 4 సినిమాలు చేస్తే 3 సినిమాలు కమర్షియల్ సినిమాలు చేసినా కనీసం ఒక్క సినిమా మీకోసం, మీ జాతి కోసం, మీ భాష కోసం, మీ గర్వం కోసం చేయండని బాలు కోరారు. నేను సవినయంగా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి నటులందరినీ కోరేది ఏంటంటే, మీరు 4 సినిమాలు ఇవాళ చేస్తుంటే మీరు 4 సినిమాల్లో 3 సినిమాలు మీకు ఇష్టం వచ్చినటువంటి ఫార్ములాతో కమర్షియల్ సినిమా చేయండి. ఒక్క సినిమా మీకోసం, మీ జాతి కోసం, మీ భాష కోసం, మీ గర్వం కోసం ఒక్క సినిమా తీయండి. జనం పల్స్ తెలిసిన దర్శకుడు హీరో అంటున్నారు. అలా అయితే వారు తీసే ప్రతి సినిమా హిట్ కావాలి. ఫ్లాప్లు ఎందుకు అవుతున్నాయని ప్రశ్నించారు. మిథునం అనే మంచి మూవీకి సినిమా హాళ్లు దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి సినిమాలు రావాలని నిర్ణయించేది జనమే. దీనికోసం రోడ్లెక్కి ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు. అనేక మాధ్యమాల ద్వారా మీ అభిప్రాయాలు చెప్పండి. పెద్ద నిర్మాతల్ని అడగండి. దేశం గర్వించదగ్గ సినిమాలు తెలుగు ఇండస్ట్రీ నుంచి రావాలని, ఇప్పటికిప్పుడు రాకపోయినా భవిష్యత్తులోనైనా మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉందన్నారు.